హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను వినాయక చవితికి చేసుకునే ప్రసాదాలను ఒకదాని తర్వాత ఒకటి చేసి చూపిస్తున్నానండి. ముందు రోజే ఈ ప్రసాదాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నోట్ చేసుకొని తెచ్చి పెట్టుకుంటే మరుసటి రోజు ఉదయం మనకి హడావిడి లేకుండా ప్రసాదాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను చాలా టిప్స్ ని కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఈ ప్రసాదాలని మీరు కూడా ప్రిపేర్ చేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించండి. కుడుముల్ని ఎలా చేయాలో చూద్దాం. కుడుముల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. కుడుములు, ఉండ్రాళ్ళు, కుడియాలు, ఉప్పు ఉండ్రాళ్ళు, ఇలా రకరకాల పేర్లతో పిలిచిన రెసిపీ మాత్రం ఒకటే. చాలా సింపుల్ గా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ గా వస్తాయి. ముందుగా ఒక పాన్ లో 2 కప్పుల వాటర్ ని వేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ నెయ్యి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగేలోపు ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని కచ్చా పచ్చాగా తురుములాగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. మరుగుతున్న నీళ్లలోకి 1/2 కప్పు నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని వేసుకోవాలి. పచ్చిశనగ పప్పుని అరగంట పాటు నానబెట్టుకుంటే కుక్ అవడానికి పెద్దగా టైం పట్టదండి. 4-5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఈ స్టేజ్ లో ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే కనుక వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం రవ్వని వేసి కలుపుకోవాలి. బియ్యం రవ్వ కుక్ అవుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసి కలుపుకోవాలి. 4-5 నిమిషాలకి రవ్వ కుక్ అయ్యి దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. రవ్వ కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజ్ లో రౌండ్ గా బాల్స్ లా చుట్టుకోవాలి. ఇలా చుడుతున్నప్పుడు కాస్త అదిమి చుట్టుకుంటే ఆవిరి పట్టించినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని గుండ్రంగా అదుముకుంటూ ఉండలుగా చుట్టుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత ఈ కుడుములకి ఆవిరి పట్టించాలి. ఒక కడాయిని తీసుకుని కొద్దిగా వాటర్ ని వేసి చిల్లులున్న ప్లేట్ ని కడాయిలో పెట్టుకోవాలి. కుడుములని చిల్లుల ప్లేట్ మీద సర్దుకుని 7-8 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రని కూడా ఉపయోగించవచ్చు. అంతేనండి, గణపతికి ఇష్టమైన కుడుములు రెడీ. పాల తాలికలు అనగానే బాబోయ్ అదో పెద్ద ప్రాసెస్. బియ్యం నానబెట్టి ఆరబెట్టి మిల్లుకి పంపించి పొడి పట్టించి బెల్లం దంచుకుని కరగబెట్టి కాచి చల్లార్చి అమ్మో బోలెడన్ని వంట పాత్రలు కావాలి. నాకు ఓపిక లేదు బాబోయ్ అనుకునే వాళ్ళ కోసమే ఈ రెసిపీ. చేసే పద్ధతి సింపుల్ అయినా టేస్ట్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేకుండా బెస్ట్ పాల తాలికల్ని ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఒక బౌల్లో 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం నానేలోగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక సాస్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 చిప్ప ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు కాస్త వేగాక ఒక గుప్పెడు జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్లను వేసి వేపుకుని తీసి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్పు వాటర్ ని వేసుకుని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే ప్లేట్ లో 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకుని ఒక చిటికెడు సాల్ట్ ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కాచి పెట్టుకున్న వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా ముద్దలా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వేడి నీళ్ళు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి. ఎప్పుడైనా సరే బియ్యం పిండిని కాస్త ఎక్కువగానే పక్కనుంచుకోవడం బెటర్. పొరపాటున వాటర్ ఎక్కువైతే కాస్త పొడి పిండిని వేసుకోవచ్చు. పిండి ముద్దని కలుపుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని సన్నగా పొడవుగా తాలికల్ని చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పిండి గట్టిపడినట్టు గాని క్రాక్ అవుతున్నట్టు గాని అనిపిస్తే 4-5 చుక్కల నీళ్లని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని తాలికలుగా చేసుకుని ప్లేట్ లో పెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఒక వెడల్పుగా ఉండే కడాయిలో 3/4 లీటర్ పాలని వేసుకుని మరగబెట్టుకోవాలి. తాలికల్ని చేసుకునేలోగా సగ్గుబియ్యం నానిపోయి ఉంటాయండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుని కలుపుకోవాలి. 5-6 నిమిషాలకి సగ్గు బియ్యం ఉడికిపోతుంది. ఇందులోకి దంచుకున్న యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తాలికల్ని వేసుకుని గరిటె పెట్టకుండా తాలికల్ని కదపకుండా కాసేపు అలాగే వదిలేయాలి. 5-6 నిమిషాలకి తాలికలు పాలల్లో ఉడికి గట్టిపడతాయి. ఈ స్టేజ్ లో గరిటెతో అంచుల వెంట నుండి కలుపుకోవచ్చు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తాలికలు పాలని బాగా పీల్చుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చాక దించేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే 1/2 కిలో బెల్లాన్ని మెత్తగా దంచుకుని పాల తాలికల్లోకి వేసుకుని గరిట పెట్టకుండా కడాయిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కదుపుకోవాలి. పాల వేడికి బెల్లం కరిగిపోతుందండి. చిక్కదనం కోసం బియ్యం పిండిని కూడా వేసి కలపాల్సిన అవసరం లేదండి. సగ్గు బియ్యం వల్ల వచ్చే చిక్కదనం సరిపోతుంది.
ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే పాల తాలికలు రెడీ. స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ స్టఫ్ చేసిన కోవా మోదకాలను చేస్తున్నానండి. ముందుగా అరచిప్ప పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఉండే వాటర్ అబ్జార్బ్ అయ్యి పొడిగా అవుతున్నప్పుడు 1/2 కప్పు బెల్లాన్ని వేసి కరగనివ్వాలి. కొబ్బరిని మరీ ఎక్కువసేపు వేపకూడదండి. వాటర్ అబ్జార్బ్ అయి బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారే లోపు మనం డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పుని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని కూడా సన్నగా చాప్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మిశ్రమం చల్లారిన తర్వాత దంచుకున్న 4 యాలకుల పొడిని, చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్లోకి గసగసాలు వేస్తే చాలా బాగుంటుందండి. కుదిరితే స్కిప్ చేయకండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈక్వల్ సైజులో చిన్న చిన్న బాల్స్లా రోల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ బాల్స్ని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిలవ ఉంటాయి. తర్వాత వేరే ప్యాన్లో 1/2 కేజీ పచ్చి కోవాని వేసి కలుపుకోవాలి. కోవా కాస్త నీరు వదులుతున్నప్పుడు 1/2 కప్పు పంచదారని వేసి కరగనివ్వాలి. తర్వాత ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీనికి బదులుగా చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. 7-8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకుంటే కోవా కాస్త రంగు మారి గట్టిపడుతుంది. ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మోదకాలని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 3 పద్ధతుల్ని చూపిస్తున్నానండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్లో చల్లారిన కోవాలో నుండి చిన్న ముద్దని తీసుకుని ఫ్లాట్గా చేసుకుని డ్రై ఫ్రూట్ కొబ్బరి బాల్ని పెట్టి తర్వాత ఒకసారి చేత్తో ఉండలా చేసుకోవాలి. కోవాని పైకి ప్రెస్ చేసుకుంటూ సీల్ చేసుకోవాలి. మోదక్ మౌల్డ్ని తీసుకుని లోపల అన్ని వైపులా కాస్త నెయ్యిని అప్లై చేసి స్టఫ్ చేసుకున్న కోవా బాల్ని పెట్టి క్లోజ్ చేసుకుని కింద నుండి పైకి ప్రెస్ చేసి తీస్తే మోదక్ షేప్ వస్తుంది. సెకండ్ మెథడ్లో మోదక్ మౌల్డ్కి నెయ్యి అప్లై చేసి కోవాని కొద్ది కొద్దిగా తీసుకుని ఫ్లాట్గా అన్ని వైపులా ఇలా సర్దుకుని మధ్యలో డ్రై ఫ్రూట్ స్టఫింగ్ని పెట్టుకొని ప్రెస్ చేసి తీస్తే మోదక్ షేప్ వస్తుంది. థర్డ్ మెథడ్లో మోదక్ మౌల్డ్ లోపల నెయ్యి అప్లై చేసి మౌల్డ్ని క్లోజ్ చేసుకుని కోవాని లోపల అన్ని వైపులా కాస్త మందంగా సర్ది డ్రై ఫ్రూట్ స్టఫింగ్ని పెట్టి మళ్ళీ కోవాతో క్లోజ్ చేసుకుని మౌల్డ్ని ఓపెన్ చేస్తే మోదక్ రెడీ. నేనైతే ఫస్ట్ మెథడ్ని ప్రిఫర్ చేస్తానండి. ఇవేవి కాదు, మోదక్ మౌల్డ్ లేదు అంటే కనుక ఇలా చేత్తో అయినా మోదక్ షేప్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో అన్నం కాబట్టి అపియరెన్స్ కోసం సిల్వర్ ఫాయిల్ని అంటించుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. సిల్వర్ ఫాయిల్ లేకపోతే స్కిప్ చేసేయండి. ప్రాసెస్ కాస్త ఎక్కువే అయినా తక్కువ ఖర్చుతో టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వినాయక చవితికి ప్రతి ఇయర్ చేసినట్టు అవే ప్రసాదాలు కాకుండా ఈసారి ఏదైనా కొత్తగా చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎప్పుడు చేసే కుడుముల్నే కాస్త ట్విస్ట్ ఇచ్చి ఇలా చేయండి. ఒక బౌల్లో 2 స్పూన్ల బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ని వేసి బాగా మెత్తగా కుక్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత మెదుపుకున్న శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుముని వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 4 దంచిన యాలకుల పొడిని వేసి కుక్ చేసుకోవాలి. ఒక 7-8 నిమిషాలకి శనగపప్పు బాగా కుక్ అయ్యి దగ్గర పడుతుంది.
కడాయి నుండి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు అంచుల వైపుగా స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు గుండ్రంగా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 కప్పు నీళ్లు వేసి వేడయ్యాక చిటికెడు ఉప్పు వేసి కరిగాక 1 కప్పు బియ్యం పిండిని వేయాలి. 1-2 నిమిషాలకి బియ్యం పిండి నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో ప్రెస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త గోరువెచ్చగా అయ్యాక పిండి మొత్తాన్ని బాగా కలుపుకుని క్రాక్స్ లేకుండా ముద్ద చేసుకోవాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనం ఏ సైజులో అయితే పూర్ణం చేసుకున్నామో దానికంటే కాస్త పెద్ద సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాక్స్ లేకుండా అన్ని వైపులా ఈక్వల్గా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పూర్ణాన్ని పెట్టి పూర్ణం మొత్తం కవర్ అయ్యేలా పిండిని పైకి ప్రెస్ చేసుకుంటూ సీల్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూర్ణాలని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుంటున్నప్పుడు పూర్ణం బయటికి రాకుండా చూసుకోవాలండి. ఎక్కడైనా సరే పూర్ణం బయటికి కనిపిస్తే కాస్త పిండి ముద్దని తడి చేసుకుని పెట్టుకోవాలి. అలాగే వదిలేస్తే ఆవిరి పట్టేటప్పుడు కుడుములు విరిగిపోతాయి. ఆ స్టఫింగ్ బయటికి వచ్చేసి మిగతా కుడుములకు కూడా అంటుకుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ నుండి వాటర్ని సెపరేట్ చేసి రైస్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రైస్లో పూర్ణం కుడుములని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే రైస్లో రోల్ చేయకుండానే డైరెక్ట్గానే స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాల్స్ని ఒకదానికి ఒకటి తగలకుండా స్టీమర్లో అరేంజ్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే పూర్ణం కుడుములు రెడీ. స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ కడాయిలో స్టాండ్ పెట్టుకుని కానీ స్టీమ్ చేసుకోవచ్చు. పప్పు ఉండ్రాలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పుని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 కప్పు నీళ్లు వేసి వేడయ్యాక చిటికెడు ఉప్పు వేసి కరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేయాలి. 1-2 నిమిషాలకి బియ్యం పిండి నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో ప్రెస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయ్యాక పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని క్రాక్స్ లేకుండా ఒక ముద్దలా చేసుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగాక 1 పిడికెడు జీడిపప్పు పలుకుల్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా కిస్మిస్లని వేసి వేపి తీసి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు నీళ్ళని వేసి కాస్త వేడయ్యాక బియ్యం పిండి ఉండల్ని వేసి కుక్ చేసుకోవాలి. బియ్యం పిండి ఉండలు వేసిన వెంటనే గరిటెతో కలపకూడదండి. ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయాలి. 7-8 నిమిషాల్లో బియ్యం పిండి ఉండలు బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. ఈ స్టేజ్లో మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసి కలుపుకోవాలి. పప్పు ఉండ్రాలతో పాటు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 4 దంచిన యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. పప్పు కాస్త చిక్కబడ్డాక 1 కప్పు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తింటే మరో 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోండి. నేను తక్కువే వేశాను. ఈ రెసిపీ టేస్ట్ అంతా కూడా పప్పుని బెల్లాన్ని కలిపి కుక్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. బెల్లం పూర్తిగా కరిగి నీరు ఎగిరిపోయి పప్పుతో పాటు ఇలా దగ్గర పడేంత వరకు కుక్ అవ్వాలి. అప్పుడే రుచి. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే పప్పు ఉండ్రాళ్ళు రెడీ.